జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. హాయ్, నమస్తే. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. నా పేరు వెలిశెట్టి పిచ్చినాయుడు, నాగినేలపూల్ గ్రామం. చూడండి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఇప్పటికీ అంతరించిపోతున్న కళని ఇంకా కూడా గుర్తు చేస్తూ స్వామివారు ఈరోజు మా ఊరు వచ్చారు. హరిదాస్ గారు వచ్చే సంక్రాంతికి గౌరవప్రదంగా పల్లెటూరులోకి వస్తారు కదా హరిదాసులు. నమస్తే స్వామి. ఏం పేరు స్వామి? మరి మన పాలు పంటలో మీ ఆరోగ్యం ఊరి గ్రామం శుభంగా భద్రాద్రి స్వామి వల్ల ఆ కృపం వల్ల మీకు అంత ఆరోగ్యం అంతా బాగోవాలండి. హరిదాసు మీ గ్రామానికి వచ్చాము స్వామి. అది అంతా చల్లగా ఉండాలి, అంతా బాగోవాలి స్వామి. రైతు మీ పంటలు అన్నీ బాగోవాలి స్వామి. ఇంకా మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్ 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 హాయ్. అయితే స్వామి మన కోసం పొద్దున్నే వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా హరినారాయణుడు మన ఊరు వచ్చినట్టే, శ్రీమన్నారాయణుడు మన ఊరు వచ్చినట్టే మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూ ఈ వయసులో కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళ యొక్క భద్రాద్రి రాముడు హరిదాస్ గారు మీ గ్రామం వచ్చారు. ఉండాలని మీ రైతులు మీ పంటలు అన్ని ఆరోగ్యంగా అన్ని శుభంగా పెద్దలని ఈ హరిదాసు మీ గ్రామానికి వచ్చాడు స్వామి. ఓకే, జై శ్రీరామ్. అయితే ఇంకా రాబోయే తరాలు కూడా హరిదాస్ ఎలా ఉంటారో తెలియని ఈ కంప్యూటర్ యుగంలో ఈరోజు మన ఊరు వచ్చినందుకు చాలా సంతోషంతో ఇది చేయడం జరిగింది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరిదాస్ అంటే ముందు రోజుల్లో తెలియదు. సంక్రాంతికి హరిదాసు వచ్చారంటే ఆయనకి మనం గౌరవంగా కొంచెం పప్పులు అరిసెలు కానీ చక్రాలు కానీ మనకి చేతనైనంత బియ్యం కానీ ఏదైనా సరే ఇచ్చి స్వామివారి కృపను మనం తీసుకోవాలి. ఇది పురాతనం నుంచి వచ్చేది. భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం ఇది. స్వామి మనకి ఎన్నో మంచి మాటలు నేర్పుతారు, చెప్తారు, తెలియజేస్తారు మనకి సంక్రాంతి గురించి. కాబట్టి వారి ఆశీస్సులు తీసుకుంటున్నా. నమస్తే అండి. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ.